వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి. మహబూబ్ నగర్ డీసీసీ కార్యాలయంలో దేవరకద్ర ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు జి మధుసూదన్ రెడ్డి మీడియా సమావేశంలో పాల్గొన్న టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి, మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంథాలయ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ కాద్రి, మీడియా ఇన్ఛార్జ్ బెనహర్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ, పాలమూరు మిద్దుబిడ్డ ఈ ప్రాంతంపై ఉన్న అభిమానంతో ఈ ప్రాంత ఎమ్మెల్యేలు అడిగిందే తడవుగా శాంక్షన్స్ ఇస్తున్నారు. నేను అడిగిన వెంటనే 170 కోట్ల రూపాయల వ్యయం అయ్యే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఇచ్చారు. నేను అడగగానే కురుమూర్తి రాయుడి బ్రహ్మోత్సవాలకు విచ్చేసి అక్కడ అభివృద్ధి పనులకు 110 కోట్లు కేటాయిస్తూ ప్రకటించారు. ఆ రోజు సభలో జిల్లాలో మరో ఆధ్యాత్మిక క్షేత్రం మన్యంకొండ అభివృద్ధి ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆధునిక దేవాలయాలుగా కొనియాడే సాగునీటి ప్రాజెక్టుల పనులను కూడా సీఎం వేగవంతం చేసే దిశ వైపు అధికారులను ఆదేశించారు. మా హయాంలోనే కోయిల్ సాగర్ సంఘం, బండ, జూరాల, భీమా ప్రారంభం కాబడ్డాయి. ఇంకా కొంత పెండింగ్ పనులున్నాయి. వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేస్తాము. ఏనాడు ఈ ప్రాంత ఆధ్యాత్మిక క్షేత్రాలను పట్టించుకున్న పాపాన పోని నాయకులు ఈరోజు కురుమూర్తి రాయుడిని సందర్శించుకోవడానికి వచ్చారంటే అది కేవలం ఈ ప్రాంత బిడ్డ సీఎం రేవంత్ను అబాసుపాలు చేసే ప్రయత్నమే తప్ప వేరే కాదు. నీ పేరు హరీష్ రావు కాదు, కుల్లేశ్వరరావు. 2015లో పాలమూరు రంగారెడ్డిని 3 ఏళ్లలో పూర్తి చేస్తామని మీ మామ కేసీఆర్ అన్న మాట మరిచావా హరీష్? పాలమూరు కంటే 1 సంవత్సరం తర్వాత ప్రారంభమైన కాళేశ్వరాన్ని మాత్రం ఆగమేఘాల మీద పూర్తి చేసుకున్నారు. ఎన్నికల స్టంట్ కోసం ఆగమేఘాల మీద 2 పంపులు స్టార్ట్ చేశారు. పాలమూరు రంగారెడ్డిని ఆపడానికి కేసు వేసిన హర్షవర్ధన్ రెడ్డిని పక్కన 4 ఏళ్లు ఉంచుకొని ఎందుకు కేసులు ఎత్తివేయించలేదు? కోయిల్ సాగర్ ద్వారా 50,000 ఎకరాలకు నీళ్లు అందిస్తామని హరీష్ 2017లో నువ్వే అన్నమాట ఎక్కడికి పోయింది? జూరాల కోయిల్ సాగర్ లిఫ్ట్ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి చేపడితే ఆ లిఫ్ట్ను మీరు చేపట్టినట్లు ప్రగల్భాలు పలికారు. నిన్న నిల్విడి అనే గ్రామంలో రైతులను పక్కదారి పట్టించి మాపై లేనిపోని భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేశారు. ఈరోజు అదే మహిళ రైతు బీఆర్ఎస్ వాళ్ళు నన్ను కన్ఫ్యూజ్ చేశారని నాతో ఈ విషయాన్ని వ్యక్తీకరించింది. కేవలం 24 రోజుల్లో 18,000 కోట్ల రుణమాఫీ చేశాం. నిన్ను నువ్వు కేసీఆర్ను కల్పవృక్షంతో పోల్చావు. మీరు ఈ రాష్ట్రాన్ని చీడ పురుగుల్లా వ్యవహరించారు. మీ కేసీఆర్ పాలనను పడకెక్కించి ఫామ్ హౌస్కు పరిమితమయ్యారు. సీఎం రేవంత్ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రతిక్షణం ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం పనిచేస్తున్నారు. మేము మీపై విడుదల చేసిన శ్వేతపత్రంపై ఎందుకు ఇప్పటి వరకు నోరు మెదపడం లేదు? ఒక్క దేవరకద్ర నియోజకవర్గంలోనే 196 కోట్ల రుణమాఫీ చేశాం. మిగతా రుణమాఫీ డిసెంబర్ 9 లోపు పూర్తి చేస్తాము. నువ్వు నిరంజన్ రెడ్డి పైపులు, పంపులు కొనుగోలులో చేసిన అవకతవకలపై నిగ్గు తేలుస్తాం. కేవలం నా నియోజకవర్గంలోనే 42,000 కుటుంబాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నాం. రైతులకు బోనస్ కూడా ఇస్తున్నాం. కేవలం ప్రస్తుత మహబూబ్ నగర్ జిల్లాలోనే రైతులకు 4 కోట్ల రూపాయల బోనస్ ఇవ్వబోతున్నాం. కుల గణన కూడా 70 నుంచి 80% పూర్తయింది. 15 లక్షల ఆరోగ్య బీమా, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇల్లు తదితరాలన్నిటినీ అమలు చేస్తున్నాం. నియమాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగింది. మరి మీ హయాంలో ఎందుకు ఉద్యోగాల కల్పనలో ఉదాసీత ప్రదర్శించారు? సమైక్య రాష్ట్రంలో కూడా వేయనని ఉపాధ్యాయ పోస్టులను మేము వేశాం. ఒక్క గ్రూప్ పరీక్ష కూడా సక్రమంగా నిర్వహించిన పాపాన పోలేదు. గ్రూప్ 1ను సరైన సమయంలో నిర్వహించి రిక్రూట్మెంట్లు కూడా విజయవంతంగా పూర్తి చేశాం. 19,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చాం. బావమరుదులు కేవలం తాము ఉన్నామనే ఉనికి కోసమే అవాకులు చెవాకులు పేలుతున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడే జడవని చరిత్ర సీఎం రేవంత్ది. ఇప్పుడు మీకు జడుస్తాడా? మీ హయాంలో PLRIకి కనీసం GPR సమర్పించలేదు. అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చిన బారాసాను ప్రజలు విశ్వసించవద్దు అని వారు తెలిపారు. మీ తొలివార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. నాకు మాట ఇచ్చి నేను ఖచ్చితంగా బ్రహ్మోత్సవాలకు వస్తా అని చెప్పేసి మాట ఇచ్చిన విధంగానే మీ అందరికీ కూడా తెలుసు, ఆ రోజు బ్రహ్మోత్సవాలకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత దర్శనం అయిన తర్వాత ఆ రోజు ఆ 110 కోట్లకు సంబంధించిన పనులకు సంబంధించిన శంకుస్థాపన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద మనం జరుపుకున్నాం. అదేవిధంగా అక్కడ భక్తులను ఉద్దేశించి మీ అందరి సమక్షంలో పాలమూరు జిల్లాకు సంబంధించి టెంపుల్స్ అంటే కురుమూరు స్వామి టెంపుల్, అదేవిధంగా మన్యంకొండ దేవస్థానానికి సంబంధించి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయండి. ఇంకా ఏదైనా డెవలప్మెంట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా చేద్దాము. ఇక్కడ భక్తులందరూ కూడా, ఇక్కడి పాలమూరు జిల్లా ప్రజలందరూ కూడా ఈ 2
టెంపుల్స్ను పెద్ద ఎత్తున హాజరవుతుంటారు. వాళ్ళందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పేసి చెప్తూ పాలమూరు జిల్లాకు సంబంధించి చాలా ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. పాలమూరు అభివృద్ధి విషయంలో నేను ఎలాంటి కాంప్రమైజ్ కాను, నేను ఎవరు అడ్డుపడ్డా కూడా ఖచ్చితంగా నేను డెవలప్మెంట్ చేసి తీరుతా, ఎందుకంటే నాకు పాలమూరు బిడ్డగా ముఖ్యమంత్రిగా నాకు అవకాశం వచ్చింది, ఈ పాలమూరును అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చిందని చెప్పేసి ఆ రోజు ప్రజలను ఉద్దేశించి భక్తులను ఉద్దేశించి మన మీడియా మిత్రుల ముందే మాట్లాడిన విషయం మనందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా పాలమూరుకు సంబంధించి టెంపుల్సే కాదు, ఆధునిక దేవాలయాలుగా కొలవబడే ప్రాజెక్టుల విషయంలో కూడా చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విషయం మనందరికీ కూడా తెలుసు. పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతున్నాయో ఆ పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసి పాలమూరు జిల్లాను పూర్తి స్థాయిలో సస్యశ్యామలం చేస్తామని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు కురుమూర్తి స్వామి సన్నిధిలో చెప్పిన విషయం కూడా చాలా స్పష్టంగా మనందరికీ కూడా తెలుసు. పెండింగ్ ఈరోజు పాలమూరు జిల్లాలో ఆయకట్టుకు ఒక ఎకరా ఆయకట్టుకు నీళ్ళు అందుతున్నా ఆ ప్రాజెక్టులన్నీ పేర్లతో సహా నేను చెప్తా ఉన్నా. ఈరోజు పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు ఏవైతే ఉన్నావో, జూరాల ప్రాజెక్టు, కోయల్ సాగర్ ప్రాజెక్టు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, భీమా ఫేజ్ 1, భీమా ఫేజ్ 2, నెట్టెంపాడు, సర్లాసాగర్, శంకర సముద్రం, ఇవన్నీ ప్రాజెక్టులు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కట్టిన ప్రాజెక్టులు. ఈ ప్రాజెక్టుల ద్వారానే ఈరోజు పాలమూరు జిల్లాలో ఆయకట్టుకు నీళ్ళు అందుతూ ఉన్నాయి. ఆ విషయాలన్నీ కూడా అందరికీ కూడా తెలుసు. కాకపోతే ఇంకా కొన్ని పెండింగ్ పనులు అట్లనే ఉన్నాయి. మనం కట్టిన ప్రాజెక్టులలోనే ఇప్పుడు కోయిల్ సార్ విషయానికి వస్తే, కోయిల్ సార్ ప్రాజెక్టుకు సంబంధించి చాలా పెండింగ్ పనులు ఇంకా ఉన్నాయి కాబట్టి నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఆ పెండింగ్ పనులు పూర్తి చేస్తామని చెప్పి నాకు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శంకర సముద్రం, కొత్తకోట మండలంలో శంకర సముద్రం ప్రాజెక్టు ఉంది. రైట్ కెనాల్ ద్వారా ఇంకా రైతులకు నీళ్ళు ఇస్తలేము. 2014లో పూర్తయింది, కానీ రైట్ కెనాల్ ద్వారా దాదాపు 20,000 ఎకరాలకు నీళ్ళు అందియాలి, అది కూడా అట్లనే పెండింగ్ ఉంది, అది పూర్తి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అదే కాకుండా కేఎల్ఐ పనులు ఇంకా పెండింగ్ ఉన్నాయి. ముఖ్యంగా పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఆ ముఖ్యమంత్రి గారు ఆ పనులు కూడా ఖచ్చితంగా ఏవైతే పెండింగ్ పనులు అవన్నీ పూర్తి చేద్దామని చెప్పేసి మాకు చెప్పిండ్రు. మొన్న అందరి సమక్షంలో పాలమూరు ప్రాజెక్టుల పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో చాలా క్లారిటీగా ముఖ్యమంత్రి గారు ఏమాత్రం తడబడకుండా నేను పాలమూరు అభివృద్ధిలో ముందుంటా అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఈరోజు ముందుకు పోతా ఉన్నారు. ఆ విధంగా మహబూబ్నగర్ జిల్లాకు ఇప్పటికే ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 6-7 సార్లు రావడం జరిగింది. ఈ మధ్యకాలంలో మీకు అందరికీ కూడా తెలుసు, కలెక్టర్ ఆఫీస్లో మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు సంబంధించి సమీక్షా సమావేశం పెట్టేసి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన కలెక్టర్లను, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలను, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రిని, ఇన్ఛార్జ్ మంత్రులను, సంబంధిత శాఖ మంత్రులను తీసుకొచ్చి అక్కడ సమీక్షా సమావేశం నిర్వహించి పాలమూరు జిల్లా అభివృద్ధి విషయంలో ఏమేం చేయాలి, ఏ విధంగా చేయాలనే విషయాల మీద సమీక్ష జరిపిన ఘనత ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు. అంటే ఇవన్నీ పాలమూరుకు సంబంధించి చేస్తూ ఉన్నాడు. ఇతర జిల్లాలకు సంబంధించిన అభివృద్ధితో పాటు పాలమూరు జిల్లాను నేను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా రివ్యూ మీటింగ్లో చెప్పారు. మొన్న కురుమూర్తి స్వామి సన్నిధిలో కురుమూర్తి స్వామి టెంపుల్కి వచ్చినప్పుడు కూడా చెప్పారు. ఆ విషయాలన్నీ మనం చూసినాము, మీరున్నారు సాక్షులు. అందరూ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంటే ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ రోజు టీవీలలోనో పేపర్లలోనో చూసింటారు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు. మరి ఈరోజు పాలమూరు జిల్లాను అభివృద్ధి చేస్తానని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి దేవుని కాడికి వచ్చిపోతే ఆ దేవుడి గురించి అంటే గతంలో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలకులు ఎన్నడూ కురుమూర్తి స్వామి గురించి పట్టించుకునే వ్యక్తులు, కురుమూర్తి స్వామి టెంపుల్కి సంబంధించి ఏనాడు ఒక మంత్రిని తీసుకొచ్చి దర్శనం చేయించని వ్యక్తులు, ఏనాడు గత 10 సంవత్సరాల కాలంలో వాళ్ళకు సంబంధించిన ముఖ్యమంత్రి గారిని తీసుకురాని వ్యక్తులు, నిన్న ఒక వ్యక్తి తీసుకొచ్చి ఆ స్వామివారి దర్శనం చేయించి పాలమూరు జిల్లా గురించి మన ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడడానికే తోలుకొచ్చి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన విషయాలు ఈరోజు మీ అందరికీ కూడా మీతో కూడా షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు పాలమూరు విషయానికి నిన్న హరీష్ రావు, నీ పేరు హరీష్ రావు కాదు, నీ పేరు కుల్లురావు అని పెడితే బాగుంటుందని చెప్పేసి అందరు కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే
మీరు మామూలుగా కుళ్ళుకుంటలేరు ఈరోజు పాలమూరు అభివృద్ధిని అడ్డుకోవాలనే ఆలోచనతోన. ఎందుకంటే గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు పాలమూరు ఎట్లాగో పట్టించుకోలేదు. పాలమూరులో ఉన్న మీ వెనుక ఉండే మీ నాయకులు మీ దృష్టికి తీసుకొచ్చినా మీరు పెద్ద కేర్ చేసింది లేదు గతంలో. నిన్న నీతో పాటు కూర్చున్న చాలామంది పెద్ద మనుషులు ఉన్నారు కదా, మరి ఆ పెద్ద మనుషులు మరి ఈ కురుమూర్తి స్వామి గురించి కానీ పాలమూరు అభివృద్ధి గురించి కానీ మరి ఏనాడు మీరు మాట్లాడకపోతుంది. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పాలమూరు గురించి మాట్లాడితే పాలమూరు పేరు జడగొడుతున్నాడని చెప్పేసి కుళ్ళుకుంటూ మాట్లాడుతూ ఉన్నావు. కుల్లేశ్వరరావు, నువ్వు అసలు నువ్వు నిన్న మాట్లాడిన విషయాలు అన్నీ కూడా పచ్చి అబద్ధాలు. నువ్వు నిన్న అక్కడికి వచ్చి మహబూబ్నగర్ విషయంలో అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి లేనిపోని ఆరోపణలు. ఈరోజు హరీష్ రావు గారు ఏ విధంగా ఉన్నారంటే ఈరోజు కేటీఆర్ ఎప్పుడు జైలుకు పోతారని ఎదురు చూస్తున్నాడు ముఖ్యంగా. ఎందుకంటే కేటీఆర్ గారు జైలుకు పోతే ఎప్పుడు పార్టీ పగ్గాలు నా చేతికి వస్తావు అనే ఆలోచనతోన ఏదో ఒక అవకాశాన్ని తీసుకొని అవకాశాన్ని అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయాలి. ఈరోజు మొన్న కురుమూర్తి 10 సంవత్సరాలు వాళ్ళకి ధ్యాస రాలేదు, కానీ నిన్న ఆలపసడంగా కురుమూర్తి స్వామి వాళ్ళకి గుర్తొచ్చింది. ఎందుకంటే మొన్ననే ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చిపోయారు కదా, సో మళ్ళీ టీవీలల్లో పేపర్లలో కనిపించాలంటే ఏం చేయాలి? సో ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చిపోయారు కాబట్టి కురుమూర్తి స్వామి టెంపుల్ దర్శనానికి మనం కూడా పోయి ఆడొక ప్రెస్ మీట్ పెట్టి మళ్ళా ముఖ్యమంత్రి గారిని ఏదో రకంగా అపాస్పాలు చేయాలి అనే ఆలోచనతోన నిన్న వచ్చి సారు డెవలప్మెంట్ విషయంలో పాలమూరు ఆయన చేసిన అభివృద్ధి ఏదో గతంలో చేసిన అభివృద్ధి ఏదో విషయాలలో కొన్ని మాట్లాడుతూ ఉన్నాడు. పక్కనే కూర్చున్న కొందరు మాజీ మంత్రులను మాజీ ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయానికి సంబంధించి నిన్న హరీష్ రావుని మాట్లాడుతూ ఉన్నావు కదా. మరి ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఎన్నడూ స్టార్ట్ అయింది? ఏ రోజు శంకుస్థాపన చేసినాం మనము? 2015 జూన్ 11వ తారీఖు 2015 రోజు నీవు మీ మామ ఇక్కడ ఉన్న నిన్న నీతో పాటు కూర్చున్న మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అందరూ కలిసి వచ్చి ఇక్కడనే మా దగ్గర నా నియోజకవర్గంలో భూత్పూర్ దగ్గర కరువెన ప్రాజెక్టుకు ఆ రోజు పైలాన్ ఆవిష్కరణ చేసింది. మరి 2015 ఆ రోజు మీ మామ ఏం చెప్పిండు? అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన మీ మామ కేసీఆర్ గారు ఇక్కడనే కూర్చొని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 3 సంవత్సరాలలో పూర్తి చేసి పాలమూరు ప్రజలకు నీళ్లు అందిస్తని మాట ఇచ్చిండు. ఆ రోజు మాట్లాడిండు మీ మామనే. ఆ రోజు నీవు కూడా ఉన్నావు, ఆ రోజు సాక్షి. అక్కడ నువ్వు కూడా ఆ రోజు ఆ ప్రోగ్రామ్కి వచ్చినావు. అప్పటికే నాకు తెలిసి ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు, ఆయన ఇరిగేషన్ మినిస్టర్ మీరే ఉన్నారు అప్పటికే. హరీష్ రావు నువ్వు హరీష్ రావు నీవే ఇరిగేషన్ మినిస్టర్గా అక్కడ ఉండి ఆ రోజు మాట్లాడిన మాటలు 3 సంవత్సరాలలో పూర్తి చేస్తామన్నారు. మీరు చెప్పిన మాటల ప్రకారమే 1 ఇయర్ తర్వాత ప్రారంభమైన కాళేశ్వరం ప్రాజెక్టు, దాని తర్వాత 1 ఇయర్ తర్వాతమైన కాళేశ్వరం ప్రాజెక్టును నీవు మీ మామ మీ బావమర్ది అట్లకెళ్ళి మీకు సంబంధించిన వాళ్ళు అందరు కలిసి ఉరుకులాడి కాళేశ్వరం ప్రాజెక్టును 1 ఇయర్ తర్వాత ప్రారంభించుకున్న కాళేశ్వరం ప్రాజెక్టును శంకుస్థాపన చేసుకున్న ప్రాజెక్టునేమో పూర్తి చేసుకుంటారు ఆగమేఘాల మీద. అది పూర్తి చేసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఏమైందో మనందరికీ కూడా తెలుసు. దాని గురించి ఇప్పుడు తర్వాత మాట్లాడుకుందాం. మరి 1 ఇయర్ కంటే ముందు కాళేశ్వరం కంటే 1 ఇయర్ కంటే ముందు ప్రారంభించిన శంకుస్థాపన చేసిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని నేను ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఎందుకు నీ వివక్ష చూపించినావు పాలమూరు ప్రజల మీద? నీ పక్కన కూర్చున్న వ్యక్తులు నిన్ను అడగపోయింది, ఆ వ్యక్తులు నీకు చెప్తా ఉన్నారు కదా. మరి నువ్వు పక్కనే కూర్చున్నావు, నీ పక్కన కూర్చున్న వ్యక్తులను చూసి మాట్లాడుతూ కొందరు కాంగ్రెస్ వాళ్ళు కేసులు వేస్తే ఆ ప్రాజెక్ట్ అయిపోయిందంట. నీకేమైనా సిగ్గుందా హరీష్ రావు? కేసులు వేస్తున్నాడు ఎవడు? కేసులు వేసినాడు మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి, కొల్లాపూర్కు సంబంధించినాడు. వాడు ఎమ్మెల్యే అయిన 2 నెలలకే నీ పార్టీలో జాయిన్ చేసుకుంటేవి. మరి నువ్వు మినిస్టర్వే కదా, నువ్వు వాని తోలుకపోయి కేసు ఎందుకు విత్డ్రా చేయించుకోలే? మరి కేసులు విత్డ్రా చేసి పాలమూరు ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదు? మీ హయాంలో మీరు ఎందుకు నిర్లక్ష్యానికి గురి చేశారు? ఇది పాలమూరు ప్రజల పట్ల పాలమూరు పట్ల మీరు చూపించిన వివక్ష కాదా? ఈరోజు కపట ప్రేమ ఒలకపోస్తా ఉన్నావు నువ్వు. ఈరోజు పాలమూరుకు మేమేదో చేద్దామనుకుంటే రేవంత్ రెడ్డి గారు పాలమూరును తప్పుదోవ పట్టిస్తున్నాడు, పాలమూరు పేరు చెడగొడుతున్నాడని ఏదో ప్రచారం చేయనిక మా పాలమూరుకు వచ్చి మా పాలమూరు నీ పక్కలో కూర్చున్న మా దద్దమ్మలు కూడా నిన్ను అడగలే ఆ రోజు పూర్తి చేయమని చెప్పేసి. ఆగమేఘాల మీద ఎన్నికల ముందు ఏవో 2 మోటార్లు అక్కడ ఆన్ చేసి కాలువలే పూర్తి కాలే అక్కడ. ఇప్పుడు ఆ మోటార్లు ఆన్ చేస్తే ఆ నీళ్ళు ఎక్కడ పోవాలో కూడా ఎవరికి తెలియదు.
నీవు మీ మామ ఆగ మేఘాల మీద ఓ 500-600 బస్సులు వేసుకొని వచ్చి ఆడికొచ్చి ఎలక్షన్ల ముందు పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేసినాము, ఇంకా నీళ్ళని తీసుకుపోయి నెత్తిన చల్లుకోండి, దేవుళ్ళ మీద చల్లండి అని చెప్పేసి ఒక 2 మోటార్లు ఆన్ చేస్తుంది. కావాలని కుట్రపూరితంగా నువ్వు ఇన్ టైంలో ప్రాజెక్టు పూర్తి చేయలేదు కాబట్టే ఎవరో మీరు ఉసుగొల్పి ఎన్జిటీలలో కేసు లేపించి మా పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయకుండా మాకు అన్యాయం చేసిన దుర్మార్గుడవు నీవు, మా పాలమూరు ప్రజలకు అన్యాయం చేసిన దుర్మార్గుడవు హరీష్ రావు నీవు. 2017లో కోయిల్ సాగర్కి వచ్చి నువ్వేం మాట్లాడినావు? కోయిల్ సాగర్ ప్రాజెక్టు కాడికి వచ్చి కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు ఇప్పుడు ఓన్లీ 12,000 ఎకరాలకు ఆయకట్టుకు నీళ్ళు ఇస్తున్నాము, మేము అధికారంలోకి వచ్చినాం కాబట్టి 50,000 ఎకరాలకు ఆయకట్టుకు నీళ్ళు అందిస్తామని చెప్పి మాట్లాడినావా లేదా? నాతోన్న డేట్తో సహా నువ్వు మాట్లాడిన వీడియో ఉంది. మరి ఇచ్చిన అదనంగా 1 ఎకరాకు నీళ్ళన్నా కోయిల్ సాగర్ ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తి చేసినావా నీ ఆయాంలా? నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు కదా, నీళ్ళన్నీ మేమే తీసుకొచ్చి ఇచ్చినాము, మేమే మొత్తము పంపుల కాడ వండుకున్నాం అదే అని చెప్పేసి. కోయిల్ సాగర్ పంపుకు లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేసింది, దాన్ని కంప్లీట్ చేసింది, 99% వర్క్ అయిపోయాక నీ వచ్చి ఉంద్యాల దగ్గర మేము కంప్లీట్ చేసిన ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గౌరవ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆ లిఫ్ట్లు పూర్తయితే దాన్ని వచ్చి నీవు ఆన్ చేసి నీళ్లు తీసుకొచ్చినని చెప్తావు. నీవు చెప్పిన మాటలు ఇవి. 50,000 ఆయకట్టుకు ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి కోయిల్ సాగర్ కాడ వచ్చి చెప్పిన వ్యక్తి మరి ఎక్కడ ఆ నీళ్ళని ఏడున్నాయి? 50,000 ఎకరాలకు 50,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్న వ్యక్తివి నువ్వు వీడియో 50,000 ఎకరాలకు కోయిల్ సాగర్కు నీళ్ళు అందిస్తా అని చెప్పేసి దాన్ని గాలికి వదిలేసినాం. IVR సెల్లులకు పనులు అప్పచెప్తే వాళ్ళు 2019లో గాలికి వదిలేసిపోయింది. వాళ్ళ మీద ఒక్కరోజు కూడా వాళ్ళ గురించి మాట్లాడకపోతే, వాళ్ళకి పనులు అప్పచెప్తే వాళ్ళ కంపెనీ వైండప్ చేసుకొని వదిలేసిపోతే దాని గురించి ఒక్కరోజు మాట్లాడకపోతే. సార్ చూడే వచ్చే సంవత్సరం ఖరీఫ్ నాటికి ఖచ్చితంగా పూర్తిగా 50,000 ఎకరాలు కోయిల్ సాగర్ లో అందిస్తామని మనం చేస్తా ఉన్నాం. మరి ఈ సందర్భంగా జూరాల నుంచి కోయిల్ సాగర్ దాకా కావచ్చు, కోయిల్ సాగర్ ఎడమకాలో కావచ్చు, కుడికాలో కావచ్చు, మొత్తం చెరువులన్నీ కూడా ఈ సంవత్సరం వెంటనే నింపుతామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇది ఆయన ఎవరు తెక్కొట్టాలి 2017లో కోయిల్ సాగర్ కాడికి వచ్చి మాట్లాడిన హరీష్ రావు గారు ఈ రోజు వరకు, అంటే నీవు మొన్నటి డిసెంబర్ వరకు మీరు అధికారంలో ఉన్నారు రోజుల వరకు కూడా అదనంగా ఒక ఎకరాకు ఆయకట్టుకు అదనంగా నీళ్ళు ఇవ్వలేని వ్యక్తివి నీవు. నీది కాదా అబద్ధపు హరీష్ రావు? ఇవేనా నీవు మాట్లాడేది? ఇప్పుడు ఈరోజు వచ్చి పాలమూరును మేమేదో అభివృద్ధి చేసినాము, పాలమూరు సస్యశ్యామలం చేసినామని చెప్పినాము మాట్లాడింది కదా. ఇప్పుడు ఇది జూరాల నుంచి కోయిల్ సాగర్కు లిఫ్టు ఎవరు చేసినా లిఫ్టు? మేము పూర్తి చేసిన లిఫ్ట్ను గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పూర్తి చేసిన దాన్ని నీవు వచ్చి స్విచ్ ఆన్ చేసి నీళ్లు చల్లుకొని తల మీద నీళ్లు చల్లుకొని ఏదో మేము చేసినాము మొత్తం పాలమూరు పచ్చగా అని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. అబద్ధాలు మాట్లాడడంలో మీరు అంటే ఏమంటారు కేరప్ అడ్రస్ మీరు మీ మామగారు మీ బావమరిది గారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అనునిత్యం కష్టపడుతూ ప్రజల కోసం పనిచేస్తూ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ ముందుకు పోతా ఉన్నాడు. ఆయన చేస్తున్న పనిని తట్టుకోలేక అధికారం పోయిందని అక్కస్తో 6 నిమిషాలు అరే నీవు నీ బామ్మరిది అయితే మొత్తం రేవంత్ రెడ్డి జపం చేసుకుంటూ రాత్రులు కూడా నిద్రపోకుండా రేవంత్ రెడ్డి జపం చేసుకుంటూ పడితే ఆడ రేవంత్ రెడ్డి గారి మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ రుణమాఫీ విషయంలో మాట్లాడుతూ ఉన్నావు. నీవు కనీసము అంటే మినిమం కామన్ సెన్స్ ఉన్న వ్యక్తులు కూడా ఆ విధంగా మాట్లాడారు. నిన్న మాట్లాడుతూ మా 6 గ్యారెంటీల విషయంలో కూడా హరీష్ రావు గారు మాట్లాడుతూ 2,500 ఇయ్యలేరు అని మాట్లాడుతున్నావు. మరి ఇచ్చిన విషయాలు ఎందుకు మాట్లాడతలేవు నువ్వు? నిన్న నా నియోజకవర్గంలో ఒక ఊర్లో నువ్వు హైదరాబాద్ నుంచి బై రోడ్ వచ్చినావు, నువ్వేం హెలికాప్టర్లు రాలేదు. మరి హైదరాబాద్ నుంచి ఆడి వరకు వచ్చడానికి ఏడ మధ్యలో నీకు రైతులు మరి కనిపించలేదా? ఏడ దొరకలేదా రైతులు? నువ్వు వస్తుంటే మరి నువ్వు మొత్తం ప్రజల కోసం మీరంతా ఏదో కష్టపడుతున్నారు కదా, ప్రజల కోసం ప్రజల బాగు కోసం పాటుపడుతున్న వ్యక్తులు అయితే రైతులు ఇబ్బందులలో ఉంటే మీకు వచ్చి ఏమైనా అడ్డుపడి మాకు రుణమాఫీ అయితలేదు, మాకు రైతు బంధు వస్తలేదు, మాకు మా ఒడ్లు కొంటలేరు అని చెప్పి ఎక్కడన్నా చెప్పిరే?
నువ్వు నిన్న నెలివిడి అనే ఒక విలేజ్కి సంబంధించిన ఒక నీ పార్టీకి అంటే మీ పార్టీకి సంబంధించిన టీఆర్ఎస్ కార్యకర్తలను నలుగురిని తయారు చేసుకొని వాళ్ళని ముందే ప్రిపేర్ చేసి అందులో నలుగురిట్లో ముగ్గురు ఒడ్లు ఆల్రెడీ ప్రైవేట్కి అమ్ముకున్నారు ముందే వాళ్ళ అవసరాల కోసం. ఒక లేడీతో మాట్లాడించాడు. నేను ఆ లేడీతో ఇప్పుడు మాట్లాడినా ఉదయం, సార్ మాకు మమ్మల్ని మిస్గైడ్ చేసింది సార్, మాకు పైసలు వస్తాయని చెప్పి ఇట్లా నాతో మాట్లాడించారు సార్ అని మనం చెప్తుంది. ఆమె నినాక మొన్ననే చేను కోసుకున్నాను. ఒకరోజు ఒడ్లు ఆరబెట్టిన తర్వాత మాయిచర్ వస్తుంది, వచ్చిన తర్వాత ఒడ్లు కొంటాం. ఒడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించింది ఎప్పుడు మీకు తెలుసు. నేను ఇదే వేదిక ద్వారా ప్రెస్ మీట్ పెట్టి నేను చెప్పిన చాలా స్పష్టంగా, ఒడ్లు ఇంకా కళ్ళాల కాడికి రాలేదు, ఇంకా 10 రోజులు పడుతుంది, అయినా కూడా రైతులకు ఇబ్బంది ఉండొద్దని చెప్పేసి 15 రోజుల ముందే ఒడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. మేము అన్నిటికీ అంటే అన్ని రకాల కూడా అధికారులను, సంబంధిత అధికారులను, ప్రజాప్రతినిధులను అందరినీ కూడా పురమాయించి ఎప్పటికప్పుడు అన్ని ఏర్పాట్లు చేసి కొనుగోలు కేంద్రాలలో ఎక్కడ కూడా ఇబ్బందులు ఉండొద్దు, రైతులందరూ కూడా వాళ్ళ ఒడ్లు కళ్ళాల కాడికి తీసుకొచ్చి మన కొనుగోలు కేంద్ర కాడికి తీసుకొచ్చి మనం కొనే విధంగా ఏర్పాట్లన్నీ మేము పూర్తి చేసినాం. మొత్తం 7,200 దాదాపు 7,500 కొనుగోలు కేంద్రాలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు 15 రోజుల క్రితం మేము ప్రారంభించినాం. నా నియోజకవర్గంలో నిన్న జరిగిన సంఘటన ఏదైతే హరీష్ రావుని పోయి మాట్లాడించిన దగ్గర కూడా 15 రోజుల క్రితమే అక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినాం. కొనుగోలు కేంద్రం అక్కడ ఉంది, కానీ ఆ రైతును మభ్యపెట్టి నీ పార్టీకి సంబంధించిన కొందరు కార్యకర్తలను తయారు చేయించి నీవేదో వస్తుంటే నీవు వాళ్ళ మీద ఏదో రైతుల మీద వీళ్ళకి ఏదో కపట అంటే వీళ్ళ ఎక్కడో ప్రేమ ఉంది, ఆ ప్రేమ ఒలకపోసేటట్టు రైతులు నీకేదో వచ్చి సమస్యలు చెప్పుకునేటట్టు డ్రామా తయారు చేయించి మొత్తం తయారు చేయించి వాళ్ళతోనే మాట్లాడిచ్చేసి దాని మీద మాట్లాడుతాడు. హరీష్ ఏమంటాడు, రుణమాఫీ ఏడా చేసినా అని అడుగుతున్నావు. నువ్వు కనీసము మినిమం అంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు రుణమాఫీ విషయంలో నువ్వు మాట తప్పినావు. ఏం చెప్పినావు నువ్వు? 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తే నేను ఖచ్చితంగా రాజీనామా చేస్తాను. ఈరోజు రాజీనామా చేయవలసి వస్తుందనే ఇదితోనే నువ్వు ప్రతిరోజు కూడా మా ముఖ్యమంత్రి గారి మీద ఏం మాట్లాడుతున్నావు అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు రుణమాఫీ చేస్తారు, 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి చేయలేదని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నావు. చరిత్రలో అంటే భారతదేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 17 రోజులల్లా 27 రోజులల్లా ఓన్లీ 27 డేస్లా దాదాపు 18,000 కోట్ల రూపాయలు 22 లక్షల మంది రైతులకు అకౌంట్లలో జమ చేసి వాళ్ళ రుణాలు మాఫీ చేసిన ఘనత మాది. ఈరోజు నీవు 10 సంవత్సరాల కాలంలో చేసిన రుణమాఫీ ఓన్లీ 6,000 కోట్లే, కానీ మేము 18,000 కోట్ల రూపాయలు 27 రోజులల్లా చేసి చూపెట్టిన ఘనత. ఆ రోజు మాట ఇచ్చిండు మా గౌరవ ముఖ్యమంత్రి. ఆ రోజు కురుమూర్తి స్వామి మీద ఒట్టేసి చెప్పిండు, ఖచ్చితంగా నేను ఆగస్టు 15 లోపు 2 లక్షల లోపున రుణాలు మాఫీ చేస్తానని చెప్పిండు. కాబట్టి ఆ మాట నిలబెట్టుకున్నాడు. కాబట్టి ఈరోజు కురుమూర్తి స్వామి దర్శనానికి వచ్చిండు, ధైర్యంగా వచ్చి స్వామి దర్శనం చేసుకున్నాడు. మీలాగా మాట తప్పి మేము రాజీనామా చేస్తామని చెప్పేసి మాట ఇచ్చి మాట తప్పి వచ్చి దేవుని కాడికి రాలే. ఈరోజు అట్లకెళ్ళి అందరూ కూడా నీ అబద్ధం మాటలు చూసి నవ్వుకుంటున్నారు నిన్న నువ్వు మాట్లాడిన విషయాలన్నీ కూడా. ఈరోజు మీ ముఖ్యమంత్రి గారి గురించి నువ్వేదో కల్పవృక్షము ఆ వృక్షం, మీరు కల్పవృక్షాలు కాదు, ఈ రాష్ట్రానికి పట్టిన చీడ పురుగులు. మీరు ఈ రాష్ట్రానికి పట్టిన చీడ పురుగులు. 10 సంవత్సరాలుగా జలగల్లాగా ఈ రాష్ట్ర ప్రజలను, ఈ రాష్ట్ర ఖజానాను దోచుక తిన్న చీడ పురుగులు మీరు. మీరెక్కడ కల్పవృక్షాలు? ఈరోజు పనిచేస్తున్న ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఫామ్ హౌస్లో పడుకున్న వ్యక్తి మీ మాజీ ముఖ్యమంత్రి గారు. ఎన్నడన్నా కనీసము ప్రజలను పక్కకు పెట్టు, నీ ఎమ్మెల్యేలకు నీ మంత్రులకే చాలామందికి అపాయింట్మెంట్లు ఇవ్వని వ్యక్తి మా ముఖ్యమంత్రి మీ మామగారు. ఆయన నా కల్పవృక్షము. నీవు నీ మామ నీ బామ్మర్ది మీ ముగ్గురే తప్ప ఎవరన్నా మీ పాలనలో ఇట్లా బయటకు వచ్చి మాట్లాడే అవకాశాలు ఉండేనా? అప్రజాస్వామికంగా అన్ని శాఖలను మీ అదుపులో పెట్టుకొని పాలన చేసిన వ్యక్తులు మీరు. ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఈ ప్రజాపాలనలో ప్రజలందరూ నచ్చే విధంగా, ప్రజలందరూ మెచ్చే విధంగా మా ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు ఇప్పటి వరకు వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్న వ్యక్తి ఎవరన్నారంటే ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు.
ఎస్, తప్పకుండా 50 సార్లు కాదు 100 సార్లు కూడా మీ కేసీఆర్ పేరు తీస్తాం ఎక్కడ మాట్లాడినా. ఎందుకంటే మీరు చేసిన మోసాలు అట్లా ఉన్నాయి కాబట్టి, మీరు చేసిన దగ అట్లా ఉంది కాబట్టి, మీరు చేసిన దోపిడీ అట్లా ఉంది కాబట్టి కేసీఆర్ గురించి పేరు పదే పదే తీయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? కేసీఆర్ గారు అన్ని తప్పులు చేశారు కాబట్టి అన్నిసార్లు పేరు తీయాల్సిన అవసరం ఏర్పడుతుందాడ మా ముఖ్యమంత్రి గారు. మేము ఊకే మాకేం పని లేక కాదు మీ కేసీఆర్ పేరు తీస్తున్నది. చేసిన తప్పులు ఎవరు చేశారు? మరి చేసింది కేసీఆరే కాబట్టి కాళేశ్వరం కట్టింది కేసీఆరే, కాళేశ్వరం కూలిపోవడానికి కారకుడు కేసీఆరే. ఈరోజు ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఈ విధంగా తయారు కావడానికి కారకులు కేసీఆర్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి కారకుడు కేసీఆర్. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కేసీఆర్ పేరు మళ్ళా తీస్తున్నాం మేము. ఎవరైతే తప్పు చేసింటారో ఆ తప్పుడు వ్యక్తి పేరు మేము తప్పకుండా ప్రజలకు తెలిసే విధంగా చెప్పాలన్నప్పుడు ఆ వ్యక్తి పేరు చెప్పాలి. మేము భయపడము. అక్కడ మా ముఖ్యమంత్రి గారు నువ్వు అనుకుంటున్నట్టు ఎవరిని చూసి భయపడే వ్యక్తి కాదు. మీరు చూసింటారు మీరు చేస్తున్న దోపిడీని. మీరు ఉన్న కాలంలో అందరూ అనుకున్నారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎక్కడొస్తుందని. కానీ ఈరోజు ప్రజలను ఒప్పించి, ప్రజలను మెప్పించి, ప్రజలకు తెలిసే మీరు దోపిడీని తెలిసేలాగా చేసి ఈరోజు అధికారంలోకి వచ్చినాం మేము. మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేము వచ్చి ఈరోజు భయపడకుండా వాస్తవాలన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా మేము వచ్చిన కొత్తలోనే శ్వేతపత్రం రిలీజ్ చేసినాం. ఇవి గత ప్రభుత్వంలో చేసిన నిర్వాహకాలని చెప్పేసి దానికి ఇప్పటి వరకు సమాధానం లేదు. మేము ఈరోజు మా ఇచ్చిన గ్యారెంటీల విషయంలో మాట్లాడాడు ఆయన. చేసిన రుణమాఫీ గురించి మాట్లాడాడు. ఈరోజు నా నియోజకవర్గంలోనే 196 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది. ఓన్లీ నా నియోజకవర్గంలో మన జరిగిన రుణమాఫీలో నా నియోజకవర్గం నుంచే రైతులు 196 కోట్ల రూపాయలు 196 కోట్ల రూపాయలు నా నియోజకవర్గంలో రుణమాఫీ జరిగింది రైతులకు. రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. అక్కడక్కడ మేము ఓపెన్గా చెప్తున్నాం, ఎస్ 100% రుణమాఫీ కాలేదు, దానికి రీజన్స్ ఉన్నాయి, టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి కాబట్టి ఆ టెక్నికల్ రీజన్స్ కూడా రిజాల్వ్ చేసి ఈ డిసెంబర్ ఎండింగ్ లోపు మిగతా వాళ్ళకు కూడా రుణాలు మాఫీ చేస్తామని చెప్తున్నాం. 9th డిసెంబర్ లోపే పూర్తి చేస్తామని చెప్తున్నాం. మరి ఆ విషయాలన్నీ కూడా మేము ఎక్కడ దాస్తలేం. మీలాగా అబద్ధాలు మాట్లాడే మనుషులం కాదు, అబద్ధాల మీద బతికే వ్యక్తులం కాదు, అబద్ధాలను నిజాలు చేసే చూపెట్టే వ్యక్తులం కాదు. ఈరోజు మీ దోపిడీ ముఖ్యంగా ఈరోజు పంప్ హౌజులు పాలమూరు రంగారెడ్డి విషయానికి వస్తే ఆడ 8 పంప్ హౌజ్లలో 4 పంపులను తీసుకొచ్చారు. దాంట్లో నీ వాటా ఎంత? నువ్వు చైనా నుంచి మోటార్లు కొనుక్కొచ్చారు నువ్వు నిరంజన్ రెడ్డి. దాంట్లో ఎంత 100 కోట్ల కమిషన్ దొబ్బిండ్రు. తప్పకుండా త్వరలోనే ఆ విషయాలన్నీ కూడా బయట పెడతాం. మిస్టర్ హరీష్ రావు, ఏదో నువ్వు నీతివంతుడవు నిజాయితీవంతులాగా నిన్న వచ్చేదో ప్రెస్ మీట్లు పెట్టి మా పాలమూరు బిడ్డ మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతున్నావు కదా. ఈరోజు నాగం జనార్దన్ రెడ్డి గారే ఆ విషయం మీద కొట్లాడుతున్నాడు. మీరు చేసిన దోపిడీ మీద, పంప్ హౌజుల మీద మీరు చేసిన దోపిడీ మీద నాగం జనార్దన్ రెడ్డి గారు కొట్లాడుతుంటే ఆయనను కూడా తీసుకుపోయి మీ పార్టీలో కలుపుకున్నారు ఈరోజు. ఎందుకంటే మళ్ళీ ఆ విషయాలన్నీ ఎక్కడ బయటకు వస్తామని చెప్పేసి ఆయనను కూడా తీసుకుపోయి మీ దగ్గర పెట్టుకున్నారు. ఎవడు ప్రశ్నిస్తే వాళ్ళను ఏదో రకంగా పార్టీలో చేంజ్ చేసుకున్న దుర్మార్గులు మీరు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి, ప్రజలను వంచన చేసి ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్న దోపిడీదారులు, ఆర్థిక నేరగాళ్ళు మీరు. దాంట్లో మీ మామ, మీ బామ్మర్ది, నువ్వు A1 A2 A3 లాగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్న దాంట్లో మీరు ప్రధాన భాగస్వాములు. అవన్నీ ఎక్కడ బయటకు వస్తాయో, అవన్నీ ఎక్కడ తెలుస్తావో అని అక్కస్తోన ఆలోచనతోన ఈరోజు ఏం చేస్తున్నారు? రోజు ప్రెస్ మీట్లలో, రోజు ఏదో ప్రోగ్రాంలలో పాల్గొనాలి, ముఖ్యమంత్రి గారిని విమర్శించాలి, మా 6 గ్యారెంటీల విషయంలో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నా నియోజకవర్గంలో 194 కోట్ల రుణమాఫీ కాదు, 60,000 కుటుంబాలు నా నియోజకవర్గంలో ఉంటే 43,000 కుటుంబాలకు 200 యూనిట్ల లోపు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. 43,000 కుటుంబాలకు నేను ధైర్యంగా చెప్తున్నా, నేను ఈ విధంగా చేస్తున్నాం. మేము ఇచ్చిన గ్యారెంటీ అది. 500 లోపు సిలిండర్ ఈరోజు ఇస్తున్నాం మేము, అది మేము ఇచ్చిన గ్యారెంటీ.
మా 6 గ్యారెంటీలలో భాగమైన 500 రూపాయల సిలిండర్ అది. ఈరోజు ఉచిత బస్సులో ఆ విషయం మాట్లాడరు ఎక్కడ. అంటే మేము ఇస్తున్న పథకాలన్నీ ఇవి అమలు అవుతా ఉన్నాయి, ప్రజలు ఆస్వాదిస్తున్నారు, ప్రజలు సంతోషంగా ఉన్నారు, అవి మాట్లాడరు. ఈరోజు మహిళలకు ఇచ్చిన మహాలక్ష్మి పథకంలో భాగంగానే ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం. కోట్లాది మహిళలు వచ్చిన 2 రోజుల్లోనే, అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే కోట్లాది మహిళలు ఈ రోజు వరకు ప్రయాణం చేశారు ఉచితంగా ఆర్టీసీ బస్సులలో. అది కాదా మేము ఇచ్చిన గ్యారంటీ? అది మీ కళ్ళకు కనిపిస్తలేదా హరీష్ రావు? నువ్వు మాట్లాడుతూ ఉన్నావు కదా, గ్యారంటీలు ఏడున్నాయి, వాళ్ళు మోసం చేసిరు, ప్రజలను మోసం చేసి 11 నెలలనే అని చెప్పేసి అక్కసు వెళ్ళగక్కుంటున్నారు, తట్టుకోలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి గారికి వస్తున్న పేరును చూసి కుళ్ళిపోతున్నారు. అందుకే ఇప్పటి నుంచి నేను మా మిత్రులందరూ కూడా చెప్తా ఉన్నాం, హరీష్ రావు పేరు చేంజ్ చేస్తున్నాం మేము. హరీష్ రావు పేరు కుళ్ళురావు ఇప్పటి నుంచి. ఆ విధంగా మా ముఖ్యమంత్రిని చూసి కుళ్ళుకుంటున్నారు, మా పాలనను చూసి కుళ్ళుకుంటున్నారు. కాబట్టి కుళ్ళురావు అని చెప్పి పిలవాలని చెప్పేసి నేను అందరిని కూడా కోరుతా ఉన్నా. ఈరోజు బోనస్ విషయంలో మేము చాలా స్పష్టంగా రైతులందరూ ఎంత ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. బోనస్ విషయంలో మేము క్లియర్ కట్గా చెప్పినాం, మద్దతు ధర మీకు అకౌంట్లలో పడ్డ 48 అవర్స్లో మీ అకౌంట్లలో 500 రూపాయల బోనస్ కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఈరోజు ఒక రైతుకు ఎకరా పొలం ఉంటే 25 క్వింటాల వడ్లు వండితే దాదాపు 12,500 రూపాయలు. 500 ఇంటూ 25 క్వింటాలు 12,500 రూపాయలు బోనస్ రూపకంగా ఓన్లీ వేయబోతా ఉన్నాం. మన మహబూబ్నగర్ జిల్లా ఈ 3 నియోజకవర్గాలలో ఈసారి పండిన సన్న వడ్లకు సంబంధించిన అంచనా ప్రకారము దాదాపు 4 కోట్ల రూపాయలు ఓన్లీ బోనస్ రూపకంగా ప్రజలకు అందబోతా ఉన్నాయి. అంటే ఈ విధంగా ఈ ప్రజాప్రభుత్వంలో మేము ఇచ్చిన బాట నిలబెట్టుకుంటూ ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రంగా ఉన్నా కూడా చక్కబెట్టుకుంటూ మేము ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు కులగణన సర్వే భారతదేశానికే దిక్సూచిగా ఈరోజు మేము నిలబడ్డాం. ఈరోజు భారతదేశంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉండి చేయలేని పని ఈరోజు సర్వే ఏదైతే ఉందో ఆ సర్వే చేసి చాలామంది దాన్ని కూడా ఏదో రకంగా అడ్డుకోవాలి, ఆ సర్వేను కూడా ఇబ్బంది పెట్టాలి, ప్రజలను ఆ విధంగా కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం చేసి అక్కడ కూడా మేము విజయం సాధించినాం. ఈరోజు నాకు తెలిసి 70 to 80% సర్వే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ఆ సర్వే పట్ల కూడా. అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా అవి రిజాల్వ్ చేసి ఆ సర్వే వల్ల రేపు ఆర్థికంగా సామాజికంగా వెనుకబడ్డ వాళ్లకు అవకాశాలు, సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతోనే మేము ఈ కులగణన సర్వే, కులగణన నాట్ ఓన్లీ కులగణన, రాజకీయంగా ఆర్థికంగా రేపు అన్ని రకాల కూడా సమాన అవకాశాలు కల్పించాలనే ఆలోచనతోనే ఈరోజు ఈ నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. మేము చేస్తున్న పనులు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇచ్చిన హామీలు మేము చెప్తా ఉన్నాం కదా, ఈరోజు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, 15 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ బీమా, అదేవిధంగా 500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు కరెంటు, ఉచిత కరెంటు, 2 లక్షల లోపు రుణాల మాఫీ, ఇందిరమ్మ ఇండ్లు. ఈరోజు మాట ఇచ్చినాం, ఇందిరమ్మ ఇండ్లు పకడ్బందీగా మొత్తం ప్లాన్ చేసుకున్నాము. ఇప్పుడు మొత్తము ఇందిరమ్మ కమిటీలు వేసినాము. అర్హత గల వ్యక్తులందరూ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతా ఉన్నాం త్వరలోనే. మరీ ముఖ్యంగా మిస్టర్ హరీష్ రావు, నిన్న నువ్వు మాట్లాడుతూ ఉన్నావు కదా, మీ 10 ఏళ్ల కాలంలో, మీ అధికారంలో 10 ఏళ్ళు ఉన్నారు కదా, ఆ 10 ఏళ్లలో ఎంతమందికి ఇచ్చినవని ఉద్యోగాలు? ఈ రాష్ట్రం ఏర్పడ్డదే ప్రధానంగా ఉద్యోగాల కోసం. ఆ రోజు పెద్ద ఎత్తున యువత ఉద్యమాల్లో ఎందుకు పాల్గొన్నారు? మా ఉద్యోగాలు మాకు కావాలి, మా హక్కులు మాకు దక్కాలి అనే ఆలోచనతోనే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. మరి నీవు కూడా ఉద్యమకారుడు అని చెప్పుకుంటున్నావు కదా, ఉద్యమాల్లో పాల్గొన్నా, నేను కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పి నిన్న కూడా మాట్లాడినాను. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు, తెలంగాణ ఉద్యమం చేయలేదని చెప్పి ఏదో ఆడ కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినాం. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసము అసెంబ్లీలో గల్లమెత్తిన విషయాలు ఆడ ఉన్న ప్రజలకందరికీ తెలుసు. నీ పక్కన కూర్చున్న వాళ్ళకు తెలుసు. నీ పక్కన కూర్చున్న వాళ్ళంతా నీ పార్టీ వాళ్ళేనా?
వాళ్ళందరూ కూడా ఆ రోజు అంతకుముందు తెలుగుదేశంలో పనిచేసిన వాళ్ళే కదా మరి వాళ్ళ గురించి మాట్లాడకపోతివి. ఈరోజు ఉద్యోగాల గురించి ఒక మాట మాట్లాడడు. మేము చెప్పిన ఈ 6 గ్యారెంటీలే అమలే కాకుండా ఈరోజు నోటిఫికేషన్స్ విషయంలో ఎక్కడ కూడా తప్పులు జరగకుండా, ముఖ్యంగా టీచర్స్ నియామకానికి సంబంధించి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణకు అన్ని వేల ఉద్యోగాలు రాలే. మీ అందరికీ కూడా తెలుసు. టీచర్స్ ఉద్యోగాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మన తెలంగాణకు అన్ని వేల ఉద్యోగాలు రాలే. కానీ మేము 56 రోజుల నోటిఫికేషన్ వేసి ఎగ్జామ్ పెట్టి రిక్రూట్మెంట్ చేసి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి ఈరోజు 11,067 మంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఇక్కడ. అది మేము ఇచ్చిన మాట కదా, మేము చేసిన మంచి పని కాదా? నీ కళ్ళకు కనిపిస్తలేదు హరీష్ రావు? అది నీవు చెవులు ఏమైనా దొబ్బినాయా? నీ కళ్ళు ఏమైనా దొబ్బినాయా? మీ హయాంలో గ్రూప్ 1 నోటిఫికేషన్ వేస్తారు. ఎన్ని అవకతవకలు! ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో కూడా పేపర్ లీకేజ్ చేస్తే అమాయక పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటారు మీ దుర్మార్గ పాలనలో. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఎవరికో ప్రైవేట్ వానికి అప్పచెప్తే నీవు మీ బామ్మర్ది వాడు పేపర్ లీకేజ్ చేస్తే ఆ ఎగ్జామ్స్ క్యాన్సిల్ కావడం వల్ల అమాయక పిల్లలు 23 మంది అమాయక పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటే పల్కరి వచ్చిన పాపాన పోలేని పాపాత్ములు మీరు. వాళ్ళ కుటుంబాలను కూడా పరామర్శించలే. లాస్ట్ కొండగట్టు టెంపుల్ దగ్గర అమాయకులు 59 మంది చనిపోతే కనీసం పలకరించిన పాపన పోలే. ఈరోజు గ్రూప్ 1 నోటిఫికేషన్స్ అవకతవకలు జరిగితే అమాయకులు చాలామంది పాపం కష్టపడి తల్లిదండ్రులు కష్టపడి కోచింగ్లు ఇప్పిస్తే వాళ్ళని హాస్టల్లో పెట్టి కోచింగ్లు ఇప్పిస్తే ఆ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయితే ఆ పిల్లలందరూ కూడా ఆగమాగమైనరు. నిరుద్యోగ యువత మీ హయాంలా. ఇట్లా చెప్పుకుంటూ పోతే సాయంత్రం వరకు హరీష్ రావు మీరు చేసిన పాపాల పుట్ట మామూలుగా లేదు. మీరు చేసిన పాపాలు ఒకటి కాదు, 100లు ఉన్నాయి. కాబట్టి మీ పేర్లు 100 సార్లు కాదు, 50 సార్లు కాదు, 1000 సార్లు తలవాల్సి వస్తుంది. మీరు చేసిన పాపాలు అట్లున్నాయి. కాబట్టి ఈరోజు గ్రూప్ 1 నోటిఫికేషన్ వేసినాం, మీరు చూసిర్రు ఎంత పారదర్శకంగా, చిన్న ఇన్సిడెంట్ లేకుండా ఇన్ టైంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ కంప్లీట్ చేసినాం. ఇన్ టైంలో మెయిన్స్ కంప్లీట్ అయింది. త్వరలోనే ఇంటర్వ్యూస్ నిర్వహించబోతా ఉన్నాం. అవే కాదు, గ్రూప్ 3 నోటిఫికేషన్ వేసినాం మొన్న. ఏఈ నోటిఫికేషన్ వేసి ఏఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఇప్పుడు ఈరోజు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. నేను ఏ ఊరికి పోయినా మాకు ఉద్యోగం వచ్చిందని వాళ్ళు వచ్చి సంతోషంగా చెప్తా ఉన్నారు. గ్రూప్ 4 రిజల్ట్ ఇచ్చిన మొన్ననే జాబ్ క్యాలెండర్స్ రిలీజ్ చేసి దాని ప్రకారం ఒక ప్రణాళిక ప్రకారము అంటే ముఖ్యంగా నిరుద్యోగులకు ఒక భరోసా కల్పిస్తూ ఉన్నాడు ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈరోజు ఎంప్లాయీస్ విషయానికి వస్తే టీచర్స్ ట్రాన్స్ఫర్స్ ఎంత ట్రాన్స్పరెంట్గా చేసినాము. అది కాదా మంచి పని? నీ కళ్ళకు కనిపిస్తలేదా? టీచర్స్ ట్రాన్స్ఫర్సే కాదు, టీచర్స్ ప్రమోషన్స్ 19 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ట్రాన్స్ఫర్స్ మేము ఇంత చిన్న లీగల్ ఇష్యూ రాకుండా ఎవరు ఇబ్బంది పడకుండా 19,000 మంది టీచర్ల ప్రమోషన్స్ ఇచ్చినాం మా ప్రభుత్వంలో. ఈరోజు చాలా మండలాలకు నేను వచ్చిన కొత్తలో ఈ మండలంలో ఎంఈఓ ఎవరంటే 4-5 మండలాలు కలిపి ఒక ఎంఈఓ ఉంటుండే. అక్కడ అంటే 4-5 మండలాలకు సంబంధించిన ఎంఈఓ ఒకటే ఎంఈఓ 4-5 మండలాలు పరిశీలన చేయాలి. కానీ ఈరోజు ఈ మధ్యన 650 మందికి ప్రమోషన్లు ఇచ్చి ప్రతి మండలానికి ఒక ఎంఈఓను మేము పెట్టి అక్కడ ఎడ్యుకేషన్ విషయంలో కూడా చాలా శ్రద్ధ పెట్టి ముందుకు పోతా ఉన్నాం. ముఖ్యంగా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ విషయంలో కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. కాబట్టి ఈరోజు అమ్మ ఆదర్శ పాఠశాల ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు? ఈరోజు హాస్టల్స్ విషయంలో మీరు మాట్లాడుతూ ఉన్నారు. నిన్న జరిగిన ఏదో తప్పిదం పట్ల ఇప్పుడే ఎవరైనా ప్రెస్ మీట్ జరిగిందని. సార్ మీ హయాంలో చూస్తే నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. చలికాలంలో చెద్దర్లు ఇప్పియలేని దుర్మార్గులు మీరు. పిల్లలు ఇట్లా ముదురుకొని పండుకున్నారు హాస్టళ్ళల్లో. మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. ఆ పైసలు కూడా మీరు మెక్కినరు. ఈరోజు ఎక్కడో చిన్న ఇన్సిడెంట్ జరిగితే దాన్ని తీసుకొచ్చి ఏదో మాట్లాడుతూ ఉన్నారు కదా.
బాధ్యతగా పనిచేస్తూ ఉన్నాం. మాకు తెలుసు ఏం చేయాలో, ప్రజలకు కూడా తెలుసు మేము చేస్తున్న పాలన పట్ల ఏందో అనేది. నువ్వు ఈరోజు ఒకటే ఏంటంటే, నువ్వు రోజు మాట్లాడకపోతే మళ్ళీ నన్నేడా నేనేడా వెనకబడిపోతున్నావు కేటీఆర్ కంటే అనే లెక్కల మీరిద్దరు పోటీలు పడి ఏదో మేమేదో ప్రజలను ఇది చేస్తున్నాము, ప్రజల కోసం పనిచేస్తున్నాం అనే లెక్కలో ఉన్నారు. కానీ మీరు ప్రజల కోసం కాదు మీరు పోటీ పడుతున్నది, ప్రెస్ మీట్లలో మాట్లాడుతున్నది, మా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నది, మా ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తున్నది మీ పార్టీ పదవి కోసం. అది మీరు దన్నుకోండి. మీ పార్టీ గురించి ఆలోచన చేసే వ్యక్తులే లేరు ఇట్లకెళ్ళి. ఈరోజు మననే మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఆ కలుపు మొక్కను తొందరలోనే కలుపు మొక్కని మొలవనీయమని. మేం కాదు, ప్రజలు కూడా నిర్ణయం తీసుకున్నారు. నీ వచ్చి ఇక్కడ కూర్చొని గంటలు ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి తప్పుడు ప్రచారాలు చేసిపోయి ముఖ్యమంత్రి గారి పట్ల, మా ముఖ్యమంత్రి గారి పట్ల నువ్వేదో తప్పుడు ప్రచారాలు చేస్తే ఇక్కడ చూస్తూ ఊరుకునేవానికి ఎవరు లేరు. ఇక్కడ పాలమూరు బిడ్డ మాట ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం. మీలాగా మాట ఇచ్చి మాట తప్పే వ్యక్తులం కాదు, మోసాలు చేసే వ్యక్తులం కాదు, దోపిడీ చేసే వ్యక్తులం కాదు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా అప్రజాస్వామికంగా పాలన చేసే వ్యక్తులం కాదు. కాబట్టి మీరు ఏవైనా మాట్లాడే ముందు వాస్తవ విషయాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. మిస్టర్ హరీష్ రావు, ఇక్కడ ఉన్నది భయపడే వ్యక్తి కాదు. పాలమూరు బిడ్డ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. పాలమూరులో ఎవరికి భయపడం. చెప్తున్నావు కదా, అరే కేసీఆర్కి భయపడి ఆయన కేసీఆర్ పేరు రోజు తలుచుకుంటున్నాడు, నిద్రపోతలేడని అని చెప్పేసి. మీరు అధికారంలో ఉన్న రోజే భయపడలేదు, మీరు తీసుకుపోయి జైలు పెట్టిన రోజే భయపడలేదు ఆయన. ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అది మర్చిపోయినట్టున్నావు నువ్వు. మీలాంటి దుర్మార్గులను మీరు చేసిన దుర్మార్గాలని ప్రజలకు తెలియజేసి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెచ్చిన వ్యక్తి ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అది మర్చిపోయినట్టున్నావు. మాకు పాలమూరుకు అన్యాయం చేసి వచ్చి మళ్ళీ పాలమూరులో కూర్చొని మా పాలమూరు బిడ్డ గురించి తప్పుడు ప్రచారాలు చేస్తావు. ఇక్కడ ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాస్తవాలు మాట్లాడడం నేర్చుకోండి. ఎన్ని రోజులు ఇట్లా ప్రజలను మభ్యపెట్టి మోసం చేయాలని చూస్తారు. మేము ఎక్కడ ఈరోజు ప్రజలకు కూడా నేను ఒకటే, మా మీడియా మిత్రుల ద్వారా మేము చెప్పదలుచుకున్నది ఒకటే, మేము మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే లక్ష్యంతోనే మేము ముందుకు పోతా ఉన్నాం. ఆ విధంగా పనిచేస్తాం. తప్పకుండా పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కూడా మన ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టతతో ఉన్నారు. ఎందుకంటే ఈరోజు వాళ్ళు చేసిన మోసాలు పాలమూరు రంగారెడ్డి సంబంధించి వాళ్ళ వల్లనే ఈరోజు ఈ డిలే ఏర్పడ్డది. మనకి ఎన్జిటిలో కేసులు వేయించింది వాళ్ళు, డిలే చేసింది వాళ్ళు, కాళేశ్వరాన్ని వాళ్ళు స్వార్థంతో మనకు అన్యాయం చేసిన కాబట్టి పాలమూరు ఇన్ టైంలో పూర్తి కాలే. అరే మీ హయాంలో కనీసము మెయిన్ కెనాల్స్కు డిపిఆర్లు లేవు. నువ్వు అంటున్నావు కదా మేము పూర్తి చేసినాం పాలమూరు రంగారెడ్డిని అని చెప్పేసి 30,000 కోట్లు ఖర్చు పెట్టి మేము పూర్తి చేసినాం అంటున్నావు కదా. మెయిన్ కెనాల్స్ ఈరోజు కరివెనకు నీళ్ళు వస్తే ఆ నుంచి మెయిన్ కెనాల్కు డిపిఆర్ లేదు, ల్యాండ్ అక్విజిషన్ లేదు. మరి ఆ నీళ్ళు తీసుకొచ్చి ఎక్కడ తీసుకుపోదామనుకున్నారు మీరు? ఏడా పూర్తి చేసారు? ఈరోజు 30,000 కోట్లు ఖర్చు చేసామని చెప్తున్నారు. 30,000 కోట్లు ఖర్చు చేసి 3 ఎకరాలకు ఇయ్యలే నీళ్లు. కాబట్టి ఇప్పటికైనా మేము ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నది ఒకటే, ఎందుకంటే ఇట్లాంటి తప్పుడు వ్యక్తులు, అబద్ధాలు మాట్లాడే వ్యక్తులు, ఎందుకంటే వాళ్ళ అబద్ధాల మీదే, అబద్ధాల పునాదులతో అధికారంలోకి వచ్చిన వ్యక్తులు కాబట్టి ఈరోజు మళ్ళీ మనల్ని తప్పుదో పట్టించి మనల్ని ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అబద్ధపు మాయగల మాటలు నమ్మొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా ఏదైతే ఈ హాస్టల్లో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది దురదృష్టకరం. దాని మీద ప్రభుత్వ అధికారులతో కూడా మేము ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. మేము వారి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ మీరు చూసిండరు, మెస్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది. మననే కాస్మెటిక్ ఛార్జెస్, మెస్ ఛార్జెస్ 10 ఏళ్ళుగా పెండింగ్ ఉంటే ఆ ఛార్జెస్ పెంచినాం మేము. మొన్న 50 రూపాయలు పెంచి వాళ్ళకి మంచి ఆరోగ్యంగా ఉండేటట్లు మంచి భోజనం అందియాలి, వాళ్ళకి అన్ని వసతులు కల్పించాలనే లక్ష్యంతోన ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కూడా 6 నిమిషాలు వాళ్ళకు ఆదేశాలు ఇస్తూ ముందుకు పోతా ఉన్నారు. సో ఆ జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది దుర్భకర సంఘటన. తప్పకుండా అధికారుల మీద కూడా మేము ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. ఎప్పటికప్పుడు మేము పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ
సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు.